జగన్మోహన్ రెడ్డి గారు మొదట చెప్తా ఉన్నాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక 13 జిల్లాలు చేశారు. ఆ రోజు మేము అడిగినాం, రేణుకమ్మ గారు కూడా అడిగినారు, సార్ మాకు ఆదోని జిల్లా చేస్తే బాగుంటుందని చెప్పేసి నియోజకవర్గాల్లో ఉన్న అందరూ కూడా అడిగినాం. అంటే ఇప్పుడు 13 జిల్లాల వరకే పరిమితం చేస్తా ఉన్నాము. ఎందుకంటే పార్లమెంటు సంబంధించిన జిల్లాలే చేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పుడు కుదరదు, మళ్ళీ ఏమైనా ఉన్నా ఆలోచిస్తామని చెప్పేసి చెప్పిన తర్వాత ఆ రోజు ఇంత బలంగా లేదు. ఆ రోజు జిల్లా కావాలని చెప్పేసి ఇంత బలంగా కూడా చేయలే. ఆ రోజుల్లో ఏదున్నా ఈరోజు చేస్తా ఉన్నారు కాబట్టి ఇచ్చే దాంట్లో తప్పులేదు. ఎందుకంటే 3 జిల్లాలు చేశాడు, మార్కాపురం చేశాడు, తర్వాత మదనపల్లి చేశాడు, రంపచోడవరం చేశారు. కాబట్టి ఇది ఒక జిల్లా పెద్ద సమస్య కాదు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూడా మాకందరికి తెలుసు. మళ్ళీ ఎందుకు గానీ ఆయన చేయలేకపోతా అనేది కూడా ప్రజలకి సమాధానం ఇవ్వాలని చెప్పేసి కూడా మేము గట్టిగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఏదున్నా కూడా జిల్లా కావాలనే ఆకాంక్ష ఈ తాలూకాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చుట్టూ ఆలూరు, మంత్రాలయం, పత్తికొండ, ఎమిగనూరు, ఆదోరు వాళ్ళందరూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా కులమత భేదాలు లేకుండా కొద్ది పేద వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కూర్చొని ధర్నాలు చేస్తూ రిలే నిరాదరణ చేస్తూ ఈరోజు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తా ఉన్నారంటే బలంగా ఈ కోరిక ఉంది. కాబట్టి ఖచ్చితంగా చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఇదే కాదు, ఆదోని మండలాలు కూడా చేయాల. ఎందుకంటే పెద్ద తొమ్మిది మండలం కూడా అవసరమే ఉంది. కాబట్టి పెద్ద తొమ్మిది కూడా మండలం చేయాలని చెప్పేసి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే మీరు రాండి, ఏదన్నా ఉన్నా ఎంక్వైరీ చేయండి. ఆ ఎంక్వైరీలో ఏదైనా ప్రజా దగ్గర వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ద్వారా వినతి పత్రాలు తీసుకొని మీరు ఖచ్చితంగా పెద్ద తొమ్మిది మండలం చేయాల్సి ఉంది. వాళ్ళు ఆల్రెడీగా మీరు పెద్దరవడం చేస్తూ ఉంటారు కాబట్టి దానికి ఏం తిరగలేదు. మిగతా మండలాలు ఆదోని మండలం దాదాపు 42 విలేజ్లు ఉన్నాయి. కాబట్టి మీరు దాదాపుగా 3 మండలాలుగా విభజించి ఖచ్చితంగా చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఏదున్నా కూడా ఈరోజు ఒక మహిళ ఎంపీ గారు మొదటి నుంచి ఎంపీగా ఉన్నప్పుడు కూడా మన రేణుకమ్మ గారు అందరికి అందుబాటులో ఉంటూ అన్ని రకాలుగా చెప్పిన వెంటనే ఆమె ఫండ్స్ రిలీజ్ చేసి ఈరోజు మన మైనార్టీకి సంబంధించిన వాళ్ళకు కూడా ఆ రోజుల్లోన శాంక్షన్ చేసింది షాదీఖానాకి. ఇలాంటి వ్యక్తి కూడా చెప్పిన వెంటనే ఈరోజు వచ్చింది. ఏమ్మా ఇట్లా ఆదోనిలో కూర్చున్నారు, అందరూ వచ్చిపోయినారు, మీరు కూడా మాజీ ఎంపీ కాబట్టి మీరు కూడా రావాలంటే పెద్ద ఎత్తున దండలు వేసుకొని వెనక వచ్చింది. ఆమె ఒకటే రాలే, దాదాపుగా 500 మంది 600 మందితో ఈరోజు వచ్చి మద్దతు తెలుపుతా ఉందంటే ఆమెలో ఎంత బలంగా జిల్లా కావాలని కోరుకుందా ప్రజల్లో చెప్పేసి కూడా ప్రజల్లో కూడా చెప్పేసి గట్టిగా చెప్పడం జరుగుతా ఉంది. అందుకే ప్రతి నియోజకవర్గంలో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఏదైతే ఈరోజు బలంగా ఎంత బలంగా ఈరోజు ఎంపీ గారు మాజీ ఎంపీ గారు వచ్చిడా రిలే నిరాదీక్ష ఉన్న వాళ్ళందరూ దండలు వేసి ఈరోజు అన్ని విధాలుగా మద్దతు తెలుపుతా ఉన్నారో, సంఘీభావం తెలుపుతా ఉన్నారో, అన్ని నియోజకవర్గాల్లో కూడా ఏదైనా ఉన్నా బలంగా కూడా మీరు ఇక్కడైతే ఆదోళన చేస్తా ఉన్నారో మీరు కూడా మీ నియోజకవర్గాల్లో కూడా రిలే దీక్షలు చేసి పెడితే అది గర్వకారణం మనకని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే ఏదున్నా కూడా ఈరోజు మా రేణుకమ్మ గారు చెప్పిన వెంటనే హైదరాబాద్లో ఉన్నాయమ్మ, ఈడ ఎమ్మెన్యూర్లో కూడా లేదు, హైదరాబాద్లో ఉంటే ఎమ్మెన్యూర్కి వచ్చి వాళ్ళందరు నాయకులతో మాట్లాడుకొని అదే కాకుండా అందరితో కలిసిమెలిసి వస్తూ ఈరోజు వచ్చి నాకు కూడా తెలియదు ఇన్ఫర్మేషన్ ఇంతమంది వస్తారని చెప్పేసి అనుకోకుండా ఇంతమంది వచ్చినప్పుడు మళ్ళీ పోలీస్ పర్మిషన్ తీసుకొని ఈరోజు లేదు సార్ ఇట్లా వచ్చారు, ఏదన్నా కానీ పెద్ద మనసు చేసుకోండి, ఏదో జిల్లా కోసం వాళ్ళంతా మద్దతు తెలిపేకి వచ్చారు కాబట్టి మీరంతా కూడా సపోర్ట్ చేయాలంటే వాళ్ళు కూడా ఏమీ మాట్లాడలేదు, సహకారం ఇచ్చారని చెప్పేసి కూడా ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తానని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదో మనం చెప్పిన వెంటనే వచ్చిన రేణుకమ్మ గారు కూడా ఈరోజు మా శిబిరం తరఫున ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదున్నా కూడా ఈరోజు ఆటో యూనియన్ వాళ్ళు ఏదైనా కానీ ఆటో నడిపితేనే వాళ్ళకి ఏదన్నా కానీ జీవనోపాధి అయినా ఒక రోజు పోతే పోనీ ఏదున్నా మాకు సమస్య జిల్లా కావాలని చెప్పేసి ఆలోచన ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆటో సంబంధించిన డ్రైవర్లంతా కూడా ఈరోజు రిలే నిరాదీక్షలో పాల్గొని ఈరోజు సపోర్ట్ చేసినందుకు కూడా సంతోషపడతా ఉన్నాం. మేము కూడా మా సంఘీభావం తెలుపుతా ఉన్నాం. ఎన్ని రోజులైనా మేము ఈ విధంగా మీరు జిల్లా చేసాక మాకు సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది మా పార్టీ తరఫున చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఇప్పుడు రేణుకమ్మ గారిని మాట్లాడిస్తున్నా కోరుతా ఉన్నాను.
17వ రోజు జరుగుతా ఉంది. నిరాదీక్షలు జరుగుతా ఉన్నాయి. మన ఏఐటీసీకి సంబంధించినటువంటి ఆటో యూనియన్ వాళ్ళతో కూడా రోజు కూర్చోవడం జరిగింది. దానికి మద్దతుగా ఎమిగనూరు నుంచి మాజీ ఎంపీ రేణుకమ్మ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే మన పార్టీ తరఫున మన 5 నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మద్దతు తెలపాలని చెప్పిన తర్వాత అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ జిల్లా కావాలా మెడికల్ కాలేజ్ కూడా ప్రభుత్వ పరం చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే అందరూ ఆలోచన చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ప్రజల మనోభావాన్ని చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలా. ఇన్ని రోజులుగా రిలే నిరాదీక్షలు చేస్తా ఉన్నారు. జిల్లా కావాలా మెడికల్ కాలేజ్ ప్రభుత్వ పరంగా ఉండాలని చెప్పేసి ఉద్దేశం ప్రజల్లో ఉంది. మీ అనేది కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు అనుకుంటే, కూటమి ప్రభుత్వం అనుకుంటే ఇదే పెద్ద సంగతి కాదు. ఇవ్వాలనుకుంటే జిల్లాని మెడికల్ కాలేజ్ కూడా ప్రభుత్వ పరంగా నడపచ్చు. అయినా ఏది కూడా పట్టునట్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పేసి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అందరి కోరిక ఇది. దాదాపుగా 100 కిలోమీటర్లు మనం పోవాల్సి వస్తూ ఉంది. జిల్లా హెడ్ క్వార్టర్స్కి కర్నూలు పోవాల్సి వస్తూ ఉంది. ఏదైనా పనులు కావాలన్నా కూడా కర్నూలు పోవాల్సి వస్తూ ఉంది. అలాంటి పరిస్థితి లేకోకుండా ఆదోని జిల్లా అయిందంటే అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పేసి ఒక ఆలోచన ఒకటి. ఇంకా పేద ప్రజలు కానీ ఎవరైనా పేద విద్యార్థులు కానీ ఎంబీబీఎస్ చదువుకోవాలనుకున్నా వైద్యపరంగా కూడా దాదాపుగా 100 కిలోమీటర్లు పోవాల్సి వస్తూ ఉంది. కాబట్టి అవన్నీ ఉండరాదు, అలాంటి ఇబ్బంది పడరాదని చెప్పేసి ఉద్దేశంతోనే ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఈ ఆలూరు, పత్తికొండ, ఎమిగనూరు, మంత్రాలయం, ఆదోని ఈ 5 నియోజకవర్గాలు వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఈ వెనుకబడిన ప్రాంతంలో పేదలకు ఇబ్బంది ఉండదు. ఏదైనా కానీ మెడికల్ కాలేజ్ ద్వారా వాళ్ళకి వైద్యం అందుతుంది, విద్య అందుతా అని చెప్పేసి ఆలోచన ఆయన ఉన్నది. కాబట్టి ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా రాష్ట్రంలోనే 17 కాలేజీలు తీసుకొచ్చిన తర్వాత మేము పోయి అడిగినాం. అక్కడ పోయి మాట మీద గౌరవంతో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ఇచ్చినప్పుడు ఈ రోజు కూటమి ప్రభుత్వం వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఏదున్నా కూడా జిల్లా కావాలని చెప్పేసి ఆ గౌరవంతో జిల్లా కూడా ప్రకటించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఏదున్నా ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలా, పేదోళ్ళు దృష్టిలో పెట్టుకోవాలా, వెనుకబడిన ప్రాంతం కాబట్టి దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి కూడా నేను గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాం. ఏదంటే అందరికి కూడా కావాలి కాబట్టి ఈరోజు ఇది జిల్లా అయితే బాగుంటుందని చెప్పేసి ఆలోచనతోనే పార్టీలకు అతీతంగా వచ్చి ఈరోజు అందరికి కూడా మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. పార్టీలు ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఏదున్నా కూడా మనము మన జిల్లాని సాధించుకోవాలా, ప్రభుత్వపరంగా కూడా మెడికల్ కాలేజ్ సాధించుకోవాలనే సంకల్పం ఉంది. ఏదైతే జిల్లా కోసం పోరాటం చేస్తా ఉన్నామో, ఏదైతే ప్రభుత్వ పరంగా మెడికల్ కాలేజ్ నడుపుకుంటా ఉన్నామో ప్రతి పార్టీలకు అతీతంగానే అందరూ కలిసికట్టుగా సహకారం ఇవ్వాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఎంతసేపు ఉన్నా ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పేసి మన పార్టీ పరంగా కాదు, అందరూ కూడా రావాలా. అందరూ కలిసికట్టుగా వస్తే ఐక్యమత్యంతో సాధించుకోలేదు ఏమీ